హాయ్ అండి. ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా కొన్ని డిఐవై ఫేస్ ప్యాక్ వీడియోస్ కోసం అయితే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి. ఇప్పుడు సమ్మర్ కదండి, ఇదే ఇంట్లో అందరికీ నేను ఫేస్ ప్యాక్ పౌడర్ అండ్ ట్యాన్ ప్యాక్ పౌడర్ కింద అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక ఎంటీ బాటిల్ అయితే మీరు తీసుకోండి. ఇదైతే ట్యాన్కి సంబంధించిన స్క్రబ్ అయినండి. మీకు కావాలంటే ట్రై చేయండి. అబ్బాయిలు చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎండలో ఉంటారు కదా, ట్యానింగ్కి చాలా బాగుంటుంది. ఇది కావాలంటే ఇన్స్టాగ్రామ్లో గామ్ని కలెక్షన్స్ అనే పేజ్లో స్టోరీస్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఫస్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే ఒక కప్ తీసుకున్నాను, చూసేయండి. అలాగే మనం ఏ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఆ పౌడర్ అనేది మన స్కిన్కి పడుతుందో లేదో మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. ఇది నేను ఫేస్కి మ్యాక్సిమం ట్రై చేయనండి. ఇది ఓన్లీ బాడీ ట్యాన్కే అయితే యూజ్ చేస్తున్నాను. ఈ పౌడర్స్ అన్నీ కూడా మంచివేనండి, న్యాచురల్ పౌడర్సే. ఇవి లేకపోయినా బియ్యం పిండి, శనగపిండి, కందిపప్పు, పెసరపప్పు ఇలాంటి పప్పులను కూడా మీరు ఒకసారి ఎండపెట్టి ఒకసారి వేపి పౌడర్ చేసుకుని ఎవ్రీడే కూడా వాడుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నేను ఆరెంజ్ పీల్ పౌడర్, నెక్స్ట్ శాండిల్వుడ్ పౌడర్, నెక్స్ట్ ముల్తానీ మట్టి. ఇక్కడ ముల్తానీ మట్టి అయితే ఒక కప్ తీసుకుంటున్నాను. అన్ని పౌడర్స్ 1 కప్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఇది నేను ఎలా యూజ్ చేస్తానంటే ఈ పౌడర్స్ అన్ని ఒక బాటిల్లో వేసేసి ఇంకొక 2 స్పూన్లు శనగపిండి, నెక్స్ట్ బియ్యం పిండి కూడా వేసి స్నానం చేసినప్పుడు ఒక మగ్ వాటర్లో కొంచెం వాటర్లో పౌడర్ వేసేసి నార్మల్గా ఇలా ఫేస్కి ప్యాక్ ఎలా వేసుకుంటామో అలాగే ట్యాన్ ప్యాక్ కింద అయితే వేసేసుకుని వెంటనే అక్కడే స్క్రబ్బింగ్ అయితే చేసేసుకుని వాష్ చేసుకోవడమేనండి. 1 by 1 పౌడర్స్ అయితే అన్నీ 1 కప్ అయితే వేసేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. మీకు ఈ పౌడర్స్ కావాలంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, ఇంకా పర్పుల్ యాప్లో కూడా చాలా పౌడర్స్ ఉంటాయండి. ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఉప్టాన్ పౌడర్ కూడా ఒక కప్ అయితే వేసేసుకుంటున్నాను. మన ఛానల్లో గివ్ అవే ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ చేయండి. మనకి 700 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు కదా, ఇంకా ఓన్లీ 300 300 సబ్స్క్రైబర్స్ అయిపోగానే ముగ్గురికి గిఫ్ట్స్ అయితే పంపించేస్తాం. ఇక్కడ కలోన్ క్లే పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ అయితే ప్రతి పౌడర్ ప్యాకెట్కి వెనకాల క్లియర్గా డీటెయిల్స్ అయితే ఉంటాయండి. అది ఫేస్కి వాడాలా లేకపోతే హెయిర్కి వాడాలా అనేది క్లియర్గా ఉంటుంది. ఇది కస్తూరి టర్మరిక్ పౌడర్ అండి. కస్తూరి టర్మరిక్ కూడా గ్లోయింగ్కి చాలా బాగుంటుందని నేను విన్నాను. ఇది కూడా మనం 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడైతే దాల్ పౌడర్ అండి. దాల్ పౌడర్ అంటే ఎర్ర కందిపప్పు పౌడర్ అండి. ఇది చూడండి ఇక్కడ వైట్ కలర్లో ఉంది. నేను ఇంకా ప్యాకెట్ పైన ఆరెంజ్ కలర్ రాశారు కదా, ఆ కలరే ఉంటుంది అనుకున్నాను. ఇది నెక్స్ట్ హెయిర్ కన్ రాసింది. ఉలైతి పౌడర్ కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మనకు తెలియదండి, కానీ ట్యాన్కి సంబంధించినవని చెప్పి వెనకాల క్లియర్గా ఉన్నదండి, అందుకని ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇవి ఉన్నప్పుడు ఇవి వాడతానండి. నెక్స్ట్ నీమ్ పౌడర్. ఇవి లేనప్పుడు అయితే నేను రెగ్యులర్గా ఫేస్కి అయితే ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను. ఫేస్ వాష్ ఇవేమీ లేనప్పుడు కానీ నార్మల్గా సోప్ ఒకటే వాడేవాళ్ళు ఇలాంటి న్యాచురల్ పౌడర్స్ అనేవి వారానికి 3 సార్లు ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటే బాగుంటుంది. కానీ ఏ పౌడర్ అయినా మన ఫేస్కి ఖచ్చితంగా పడుతుందో లేదో చెక్ చేసుకోవాలండి, లేకపోతే చాలామందికి పింపుల్స్ అయితే వచ్చేస్తాయి. కొంతమందికి న్యాచురల్వే పడతాయండి, కొంతమందికి అయితే కెమికల్స్ కూడా బాగుంటుంది. చూసారు కదా, అన్ని పౌడర్స్ వేసేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. మీరు కూడా న్యాచురల్గా నెక్స్ట్ వీడియోలో నేను న్యాచురల్గా ఇవేమీ లేకపోయినా ఇంట్లో ఉన్న వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఇంట్లో ఉన్న వాటితో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇవన్నీ ఒక బౌల్లో అయితే వేసేసి కంప్లీట్గా స్పూన్తో అయితే కలిపేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా,
ఇంకా వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో బ్యూటీ అండ్ ఫ్యాషన్ సంబంధించిన టిప్స్ అన్నీ పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.